అప్పు ఎప్పుడు కడతావు? నాది 3 లక్షలు. స్వామి మిరపకాయలు అమ్మినాక కదా స్వామి, మిరపకాయలు అమ్మినాక నాకే ఏమి లేవు, ఏమైనా చేసుకో. మిరకాయలు అమ్మినా ఉంటావు కదమ్మా. ఉండాయి స్వామి, ఉండాయి. నీతో నెప్పదం వాడను. అమ్మినాక నీకు ఏం చెప్పలేను, నాకే ఏమి లేవు, ఏమైనా చేసుకో, నాకేం సంబంధం లేక అంతే. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాన్ని పొగరు చూడు, పొగరుకున్న పొగరు చూడయ్యో నా సామి రంగా, రంగరంగ వైభవంగా. ఏమిరా సావాయా, అప్పుడు తిప్పలాయా, మన పరిస్థితి ఏమి? ఏంది నీది? ఇంట్లో కూడా బతకనేవా నన్ను? నీ మంచేసరా. ఏమిరా దేవుడా, ఈ పరిస్థితి ఏమిరా పరమేశ్వరా, నాకు మహానుభావా ఇట్ట చేసినావు దేవుడా, ఏమి దేవుడా ఇది ఇట్ట చేసినావు నాకు? ఇట్టబ్బా నా పరిస్థితి ఇట్టయిపోయా. ఊళ్ళో వాళ్ళల్లో మా నాయన లెక్కని పీక తింటున్నారు. నేను చూస్తే ఏ పని చేయడం లేదు. ఏ విధంగా డబ్బులు సంపాయాలి ఇవ్వ, నేను ఏం చేస్తే డబ్బులు వచ్చాయి? ఈ ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎట్ట తెంపాలబ్బా? ఇట్లనే ఉంటే నా పరిస్థితి ఏంది నాకు అర్థం కావడం లేదు. రాకి, మాకు ఊళ్ళో అప్పులు ఎక్కువైపోయినాయి. మా నాయన ఎట్లా దిద్దుతాడో నాకు అర్థం కావడం లేదు. డబ్బులు ఎలా సంపాయాలన్నా కూడా అర్థం కావడం లేదు. ఏం చేయాలంటావు రాకి? చేసేదే ఉంది నా, నీకంటే నాకు ఎక్కువ అప్పులు ఉన్నాయి. నన్ను పనికి పిలిచేటోడు కూడా లేడు కనీసం. ఏదైనా ఊళ్ళో పనులు చేద్దామంటే ఊళ్ళో పనులు లేకపోయా. ఏదైనా బ్యాంకులు దోపిడీ చేద్దామంటే మనకు అది దోపిడీ చేసే రాకపోయా. ఏం చేస్తే మనం గడ్డన పడతాము రాకి? ఏం చేస్తావు? ఈ కాలంలో డబ్బు సంపాయాలంటే స్కామ్ కానీ ఏదైనా పెద్ద జాక్పాట్ కానీ కొట్టాలి మనం. ఆ స్కాములు మనకు రావే, చదువులు లేవు, సంధ్యలు లేవు, ఎట్లా చేయాలి మనం స్కాములు? అవి స్కాములు రాకపోతే నాకు అప్పుడు మా తాత ఒక విషయం చెప్తున్నాడు. ఏంటది? ఏదన్నా మన పాత ఊరు కదా, నవాబులు గివాబులు మన ఊరు చుట్టూ ఎక్కువ అంట. ఓకే. బంగారు గింగారు ఏమన్నా ఉంటుందా మన ఊర్లో? అట్లా చూద్దామా ఏమన్నా? అదే నిధి కోసము వేటాడడం కానీ ఏదన్నా. ఇంకా పోయేదేముంది? సరే, నాకు తెలిసినది ఒకటి పాత ప్లేస్ ఉంది, ఒక మిద్దె, దాంట్లో ఉంటుందని. ఈ కాలంలో నిధులు ఉన్నాయంటావా? నీ దిక్క కాకపోతే రాకి ఏంటికి లేవున్నా నిధులు? నీకు తెలిసింది అదే, మన ఊరు బయట ఒక పాడిపడిన ఇల్లు ఉంది చూసావా? అందరు దయ్యాలు తిరిగారంట, దయ్యాల ఇల్లులు అంటున్నారు. కానీ నీకు తెలియదు ఇంకోటి ఉంది, మా తాత చెప్పేవాడు, అక్కడ ఎక్కువ నిధులు ఉన్నాయి, రాజులు అక్కడే దాచిపెట్టేవాళ్ళని. అట్లనా? అక్కడనే దగ్గరే ఇల్లు అక్కడనే. దిక్క కాకపోతే ఈడాడ ఉంటాయి రాకి. నీకేం తెలుసున్నా? మా పూర్వీకుల పాతిళ్ళు, వాడు ఇక్కడ లేడు. పోయేదేముంది, పోయి వెతుకుదాంపా, ఉంటాయో మన లక్కు కొద్ది దొరికితే. సరేపా, చూద్దాంపా, వెతుకుదాంపా అట్లా పోయి. వర్రని ఈడ దిక్కుతాయని ఊరలో దొరక చీడ తిప్పించనావు. ఏమో చూద్దాం, దొరుకుతాయేమో. ఆడ దిక్కుతాయని దీంట్లో ఏడంటాయి అంత. చూడు నాయన, నువ్వు అట్లా చూడు, నేను చూస్తున్నా కదా, నీకే పోయేదేముంది? ఊరల్లో అప్పులు ఏంటి, ఇదేం తిప్పలరా నాయన నాకు. ఏమో నాయన, దొరుకుతాయేమో చూద్దాం, పోయేదేముంది? చూడు, నేను రోజు చెప్పుంటా, లేదంటే పోతా, సిక్కకపోతే ఆడికి పోతావు, ఏం కథ? ఎట్లా అట్లా సక్కరం అక్కడ చూడు, ఆ బొక్కలలో ఏమన్నా ఇదే ఏమన్నా బొక్క కానొస్తుంది. లోపలంతా ఏందో లోతు బొక్కంది నా. చూడు చేపెట్టి, ఏదే చేయను, అది పడతాదా పడదా ఎట్లా? పడతాది, ఏముండవులేనా, ఏముండవులేనా? అబ్బా ఏముంటాయి,
బా ఏదో తగిలింది నా పేపర్ మాదిరి. తిన ఏం తినది బా పేపర్ ఉంది నా, మ్యాప్ ఉంది నా ఏదో. మా తాత నిజమేనా చెప్పింది. చూడు చూడు మొత్తం అన్ని గుడి బడి మొత్తం అన్ని పాత కాలం మ్యాప్ ఉన్నా. మా తాత చెప్పింది నిజమేనా? ఏముంది నా, పోయి వెతుకుదాం దానికి తగ్గట్టు. పోతే ఉంది దొరికింది అనుకో మన లక్కు. ఏముందయ్యా మనకు రాసి పెట్టిందో లేదో దేవుడు దావ చూపించాడు మనకు నా ఊర్లో ఎవరికి తెలియదు, మన దగ్గరనే ఉండాలి ఇది. మీ నాన్నకు కానీ మీ తమ్మునికి కానీ మీ చెల్లెలు కానీ ఎవరికి చెప్పాకు. నేను మా ఇంట్లో కూడా చెప్పాను. పక్కన పంచుకుందాం, చేరి సగం ఇద్దరం పంచుకుందాం తీసుకొని దీన్ని. అంతే. నువ్వు మళ్ళీ బయట పెట్టావు అనుకో బాగుండదు. బాగుండదు, వద్దులే, మందికి తెలియదు, మందికి తెలియదు. మళ్ళీ దీనివల్ల మన జీవితం మారుతుంది. ఓకే ఓకే అట్టే చేద్దాంపా. సరే పన్న పోదాంపా. నైనా ఏమిడం అనుకున్నావు? ఏం చేస్తావు నైనా, అప్పులు చేసేయినాయి. దిద్దుతావంటే ఏం దిద్దుతావో ఏమి లేదు అర్థం కాలే. మన అప్పులు తీరే మార్గం చిక్కింది, ఏం టెన్షన్ పడాకు, నువ్వు ఏం భయపడాక. అప్పులలో తీరిపోతాయి మన అప్పులలో. తీర్చావు అవు తీర్చే మార్గం ఉంది. పరిస్థితి చూస్తావా? నేను ఒకని మాట వల్ల ఏం తీర్చావు ఏం లేదో నీకే తెలుసు. అది ఖచ్చితంగా ఈసారి మన అప్పులలో తీరిపోతాయి. ఎట్ట తీర్చావు నువ్వు? తీర్చాను. అప్పు తీర్చావు లేదా ఎన్నాళ్ళకు పెడతావు? ఒక వారానికల్లా తీర్చానైనా అప్పులలో. నా ఇలో ఉంటుంది, లేకపోతే నేను ఎక్కడ ఇరుక్కుపోవాల్సిందే. ఖచ్చితంగా తీర్చానైనా వారానికి. తీర్చాడు నా మాట నిలబెడతావు. తీర్చా చూడు చాలు, ఇదే నాకు ఒక సంస్థ. ఇవ్వలకు రారా, ఇవ్వలకు రారా. ఎంతసేపు నీకు ఆ గేమ్ లేనా? నీకు ఊరు ఉండే అప్పులేంది, నీ కథ ఏంది, మనం అనుకుంది ఏంది? పోయేద్దాం పక్కడ. మనం అనుకుంది ఏంది మొన్న? వచ్చనా స్వామి, ఏదో టైం దొరికితే గేమ్ ఆడుకుంటాడా? వచ్చనా, పదాంపా. ఎన్నాళ్ళే మనం అనుకోబట్టి ఇది. ఆకుపాటి తెచ్చా నీకోసం. ఈసారి అప్పులలో కట్టాలనా ఈ దెబ్బతో. బండ మీదకి పోదాంపా. ఆ రోజు మా పాతింట్లో దొరికింది ఇదే మ్యాప్. బాగా గమనించా నేను. గమనించింటే నాకు అర్థమైందంటే ఫస్ట్ కలగొట్ల చింత చెట్టు ఇదే ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకా ఈ నుంచి నాకు కొంచెం అర్థం కాదు. నువ్వు ఊర్లో బాగా తిరిగావు కదా, నీకు కొంచెం ఊరు తెలిసింటుంది కదా. నేను ఇన్నాళ్ళు పల్లెటూరు సిటీలోని నాకు తెలియదు. నీకేమైనా తెలిసింటే కొంచెం చెప్పు. ఇక్కడ నుంచి పాయింట్ కాడింటే ఒక 20 కిలోమీటర్లు మనం ఇట్లా ప్రయాణం చేయాలా. ఈ పాయింట్ కాడింటి ఒక 20 కిలోమీటర్లు ఇట్లా పడిపోవాలా. ఎక్కడక్కడన్నా ఇట్లా పడిపోతే ఆడిపోయినాక ఒక ఏరు ఉంది కదా అక్కడ. ఏరు ఉంది, ఏరు పక్కన ఒకటి గుట్ట వచ్చాది, గుట్ట చిన్నది. ఆడింటి ఆడపోయి చూద్దాం మళ్ళీ. ఆడింటి ఎట్ట ఏం కథ. సరేనా? నెక్స్ట్ పాయింట్ అయితే ఇంకా ఈ పాయింట్ కాడికి చిన్నగా నడుచుకుంటూ పోదామా? సాయంత్రం లోపల పోదాండా, పొద్దుకెళ్ళకల్లా అడిగి చేద్దాండా. ఎట్లో గట్లా పోతే మనం ఇలా పంచి వేసుకొచ్చావు, పాయింట్ వేసుకొచ్చింటే బాగుంది కదా. బురదకి యాడ్ నడుద్దామని నువ్వు. పంచనే ఫ్రీగా అంటుంది. ఏం బాగుంటుంది బురద చూడేట ఎందో ఇలా. ఇక్కడ యాన్ను మే ప్రకారంగా శివలింగము మెట్లు ఉండాలా? చూద్దాం పా. వాళ్ళకి వాళ్ళకి ఉండాలి కదా. అదే చూద్దాం. ఈడ బుర్జు కానొస్తుంది. దీనికి ఎదురుగా ఇక్కడనే ఏదో ఈ సైడ్ ఆ సైడ్ మెట్లు ఉండాలా. ఆడ నాగులు కట్ట ఏదో ఎదురుగానే ఉంది ఇక్కడ. పోదాంపా. ఇన్నేనా? ఇదే అన్న, అదే ఇదేనేమో. రెండో పాయింట్ ఇదే పాయింట్. మ్యాప్కు ఎదురుగా ఏరుంది, శివలింగం ఉంది, నాగుల కట్ట ఉంది.
శివలింగానికి ఎదురుగా ఏరు ఉంది. ఇదే పాయింట్, కరెక్ట్ పాయింట్. ఇడింటి ఓ 10 కిలోమీటర్లు ఉంది. ఇంకా 10 కిలోమీటర్లే. ఇంకా అదే మనం వచ్చే పాయింట్ కరెక్టే. ఈ నుంచి 10 కిలోమీటర్ల అవుతారా స్ట్రైట్గా పోతే కరెక్ట్. ఆడనే పాయింట్ మనకు లాస్ట్ చూపిస్తుంది. ఆడ దొరికితే మా దేవుందయ్యా, ఇంకా దొరకకుంటే ఇంకా మన కర్మ ఎప్పటికి ఇంతే ఖచ్చితంగా చెప్తుంది. మన కర్మలో వదిలిపోతుంది. పోదాంపా. ఇంకా లేట్ 10 కిలోమీటర్లు పోలేమా? బ్రిడ్జి అవతల దాటి పోవాలా? పోదాం, దాటి పోదాం. సరే. బాగా గట్టిగా అప్పట్లో మా వాళ్ళే కట్టారని చెప్తున్నారు. ఇట్లా కట్టే లెక్కలన్నీ వాదెంగారు. అదే కదా. ఏం చేస్తాం ఆ లెక్కల కోసం ఇప్పుడు మనం తంటాలు చూడేటంటాయో, ఎండలే వానలే ఏందో ఏరు పెద్దదే, పెద్ద ఏరే. అలసిపోయినా పుట్ట ఇదే అన్న. ఇదే పుట్ట. పోయి తిరిగి చూసేద్దామా అట్లా? ఇప్పుడన్నా దొరకదా? ఎన్ని రోజులు తిరిగి కాళ్ళు నొప్పి తప్ప ఏమి లేదు. నువ్వు ఇక్కడ చూసా, నేను ఇక్కడ చూసా. అబ్బా ఎంతో బోరింగ్ ఉంది నాకు అసలుకు. నా కాళ్ళు రావడం లేదన్నా. ఎవరికైతే నచ్చినాయిరానబ్బా. ఎట్లా ఉంటే చిప్పలు వచ్చి నీళ్ళు కూడా అన్నా. నా కాళ్ళు అదో ఆడ కూర్చున్నాను కొంచెంసేపు. ఇడిగిరా, ఈడ కూర్చుందాం నాన్న. బాగుంది. స్పాట్. ఏం నీదో కానీ మన ప్రాణాలు పోతున్నాయి. ఏడ చిక్కకపోయినా ఎంత జరిగినా నాకైతే అసలు నడసలేకుండా కాళ్ళు వద్దులే. పోయింటాం కదా. ఓకే, టీచింగ్ లాస్ట్ సార్ చూద్దాం. ఏడందా మ్యాప్? ఏం చూసావు నా చూసి చాలా అయింది. ఏంది నువ్వన్నా నీకు కనిపించాలి. ఊకున్నాము, ఈడ ఊకున్నాము. దీని ఎన్నికల్లే ఉన్నట్టుంది. ఒక్కసారి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. నాకైతే కాలే రావడం లే. ఒక్కసారి ఏంది రావాలన్నా? అబ్బా 10 కిలోమీటర్లు. ఇప్పుడు 25, ఈ 10 అదొక 25 కిలోమీటర్లు ఏదో ఉన్నట్టుంది. అబ్బా ఇక్కడ ఏముంటాయి నా స్వామి? చూద్దామన్నా ఒకసారి. ఏముంటుందో ఏం కథో కానీ చూద్దామన్నా. అన్నా ఇలా ఏదో ఉందినా? అన్నా సున్నా ఏదో అన్న ఏదో బ్యాగ్ అన్నా. అవునా? ఏంది ఇంత బరువు ఉంది? బరువు ఉంది నా బ్యాగ్. ఏదో ఏది చూడన్నా. బయట చూద్దానా? పదాంపా. ఫలితం ఉంటుందో ఏం కర్మను. నువ్వేది? నాకు ఓపిక లేదు. చూచా. అబ్బా నా డబ్బులన్నా. అవును, బంగారు డబ్బులు దండిగా నేను పరుచుకుంటూ పోదాం పన్న. ఇది ఇంటి ఉండకూడదు. తొందరగా పోయి మనం ఏడ మొదలు పెట్టామో అన్నే పంచుకుందాం పాప. అబ్బా ఆనందంలో మనకు. ఇంకా చూడు మనల్ని దెంగేటోళ్ళు లేడు ఊర్లో. మన ఊర్లో యానా కొడుకు అప్పులు కచ్చారు రమ్మను. ఈరోజు ఎట్లా అప్పులు కట్టారా? అబ్బా అప్పులు కట్టకంగా ఏంది? మనల్ని మించి ఉంటాడు ఆ ఊర్లో. కట్టేద్దాం. అప్పులు నాకు 2 భాగాలు బా. నీకు 2 భాగాలు కట్టాయి.
నిధి ఎవరిది, మ్యాప్ ఎవరిది? ఇద్దరం కష్టపడినాం కదా, ఎవరు కష్టపడినారు? దాని నిధి గురించి చెప్పింది ఎవరు, మ్యాప్ గురించి చెప్పింది ఎవరు నీకు? నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి. నీకు అప్పులు ఎక్కువ అంటే నాకే సంబంధం అవన్నీ. నాకే కాదు అంటే కొట్టావా ఏమన్నా? నేను సంపాదించా. నా కొడుకు అప్పుల తెచ్చాను పోయినాడు, ఇప్పుడు కాలేదు. అప్పులో వచ్చి మీద పడుతున్నారు. ఎప్పుడు వచ్చాడో ఏం కథ నాకు అర్థమే కాలేదు. ఎట్ట చేయాలో దిక్కుదెళ్ళా. వారు నేను అప్పులు తెచ్చాను పోయినావు, ఎన్నాళ్ళు వస్తుంది ఎట్టనైనా వాళ్ళు ఏం చెప్పాలి నేను? అయినా దీంట్లో డబ్బులు ఉన్నాయి, అన్ని అప్పులలో కట్టు. ఎవరు వచ్చి అడిగినా కూడా నేను లేనని చెప్పు. మంచిదయ్యా. ఎంత కావాలంటే ఎంత అంది దీంతో అందరికి వడ్డీతో సహా కట్టేనా. ఎవరు వచ్చి నేను అడిగినా మా వాడు లేడని చెప్పు అంతే. సరేనేనా? నేను పోతున్నాను, 10 రోజులు రాను. ఎవరు అడిగినా కూడా ఫోన్ చేయండి, నువ్వు మనకు చెప్పాకు. సరేనేనా? ఏం చేశాడు? అప్పులను కడుతున్నాడు. యాద తెచ్చినాడు ఎంకతో. అప్పేమో మట్టి సంగ అందరూ కట్టి బాధేస్తున్నాడు నేను మాట లేకుండా. ఎక్కడ మీ కొడుకు? ఎక్కడ పోయినా చెప్పకుండా పోయినా. ఏంది 2 కోట్లు లెక్క ఎక్కువైనా నా నుంచి? నాకేం కనపడి చెప్తా పనేనా? నీ లెక్క అంటున్నావు, ఎందుకు వచ్చింది, ఎక్కడ పోయినాడో చెప్తే వచ్చా. కనపచ్చేనా? కనపచ్చే కాదు, వాడు కనపచ్చే వాడిని సంపుతా ఎత్తనా. 2 కోట్లు లెక్క నాది చేసుకోండి. నాకెందుకు వచ్చింది? నా అప్పులని కట్టాను. నా కొడుకు తెచ్చినాక నాకేం దిగులు లేదు. ప్రశాంతంగా దిగుతాను. ఎవరిని చేసుకోబోతే నాకు సంబంధం లే. నా కొడుకు లెక్కదేంది? ఫ్రెండ్ అనుకొని సాయం చేస్తే, ఏదో అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి నేను సాయం చేస్తే లాస్ట్కి నాకే పెట్టిపోయినాడు వీడు. ఫ్రెండ్ నమ్ము ఈ కాలంలో ఇంకా ఏడ ఫ్రెండ్స్ నమ్ముతా? ఎవరిని నమ్మాలని? ఎవరిని నమ్మనీకి లేదు, బంధువులు లేదు, ఫ్రెండ్స్ లేదు. 2 కోట్లు విలువైన డబ్బు ఇస్తే వాళ్ళు లాస్ట్కి నాకు రూపాయి కూడా లేకుండా చేసిపోయినాడు వాడు. ఫ్రెండ్ నమ్మచ్చా? వాళ్ళ ఆయన వేడిపితే వాళ్ళ ఆయన లేదంటాను. ఎవరిని నమ్మాలి నేను? ఎవరిని నమ్మినా అంతే లోకంలో. మొత్తానికేమో నా పరిస్థితి ఇట్ అయిపోయింది.